ఇలా మధ్యలో వచ్చి ఒక మాట అడుగుతున్నానని ఏమనుకోకండి. ఇలా కసురుకోవడానికైనా అరుచుకోవడానికైనా గొడవ పడ్డానికైనా బలం కోసం ములక్కాడ పప్పు చేయమంటారా లేకపోతే క్యారెట్ బీట్రూట్ కూర వండేయమంటారా? సారీ అంకుల్, ఇందాక మీరు కోపంగా ఉన్నారని మిమ్మల్ని పలకరించలేదు. పలకరించకపోయినా పర్లేదమ్మా. అంటే మా నాన్న చాలా బ్రాడ్ మైండెడ్, పలకరించకపోయినా అర్థం చేసుకోగలడు అనమాట. తొక్కేం కాదు. చూసావా, పెళ్లి కాకముందు ఇద్దరు కలిసి ఉంటే సమాజంలో లోకువైపోతాం. నిజమే, ఈ రోజుల్లో ఇలాంటి పనులేంటండి? నేనింకా పెళ్ళైనోళ్ళు అనుకున్నాను. మరి అసలు ఇప్పుడు వచ్చిందేటి చేస్తుందేటి? ఆయన పెళ్లికి ముందు ఏదైనా అమ్మాయి ఇంట్లో ఉంటారా? ఆయన నలుగురికి తెలితే ఏమనుకుంటారు? ఇంతకు ముందు ఏదైనా చేస్తే ముందే చెప్పేవాడివి, ఆయన ఇప్పుడేంద్ర ఇలా మారిపోయావు? ఇప్పుడేంటి ఆయన నీకు చెప్పలేదు నేడుతున్నావా? ఆడ తప్పులేదు నేడుతున్నావా? ఫ్యామిలీ పరువు మొత్తం తీసేశాడు. ఇప్పుడు ఊర్లో అందరికీ ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారు? ఒక పని చేద్దామమ్మా, నేను ఎవరికి చెప్పను, మీరెవరికి చెప్పదండి. అప్పుడు ఎవరికి తెలియదు కదా. ఆహా, చాలా మంచి ఎదవైడియా ఇచ్చావురా. ఇంక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కానీ మొట్టమొదటి సర్దే. జాబు లేదు, జీతం లేదు, నన్నాడు సర్దే. అదేంటి నాన్న, నాకు జాబు జీతం రెండు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఎలా వస్తా? చూసావు లక్ష్మీడు, సిగ్గు సర్వాన్ని వదిలేడు. ఇలా మధ్యలో వచ్చి ఒక మాట అడుగుతున్నానని ఏమనుకోకండి. ఇలా కసురుకోవడానికైనా అరుచుకోవడానికైనా గొడవ పడ్డానికైనా బలం కోసం ములక్కాడ పప్పు చేయమంటారా లేకపోతే క్యారెట్ బీట్రూట్ కూర వండేయమంటారా? పని మనిషి కాలితే ఆ ఊరు నుంచి ఊరు తెచ్చుకున్నాం. అలా చేసినందుకు నా చెప్పులు చిన్న కొట్టుకోవాలి. ఇదిగో నువ్వు మధ్యలో నాకు చెప్తున్నాను, చంపేస్తాను నేను. అర్జెంటుగా వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. ఇంత జరుగుతున్నా అమ్మ ఇక్కడుందేమో చూసావా? మన చావు మనం చావని అని వెళ్ళిపోయింది. వంట గురించి తనే చెప్పాలేంటమ్మా, మనం చెప్పినా పర్లేదు కదా. రే, నేను చెప్తున్నది వంట గురించి కాదురా, ఇక్కడ జరుగుతున్న పెంట గురించి. అమ్మా, మన ప్రైవసీ కోసం వెళ్ళిపోయింది తను. పైరసీలు చూసాను చీప్గా కనబడుతున్నాడు మనం. అది కాదు నాన్న. ఏం చెప్పగా దవడ వాసిపోగలదు. తనంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నువ్వంటే ఎంత ఇష్టమో తనంటే కూడా అంతే ఇష్టం నాకు. రేయ్, ఏదైనా నా వైపు చూసి చెప్పు. తనంటే నాకు చాలా ఇష్టం నాన్న. మళ్ళీ చెప్పమంటలేదు, ఈసారి చెప్పి నా వైపు చూసి చెప్పమంటున్నాను. తను చాలా మంచిది నాన్న, తన గురించి మీకు తెలీదు. ఎందుకు తెలీదు? ఆల్రెడీ చూసేసాం కదా. చిన్న చిన్న బట్టలేసుకుని అలా నలుగురిలోకి ఎలా వచ్చేస్తారా? కొంచెమైనా సిగ్గుండక్కర్లా? అయ్య బాబోయ్, మన పద్ధతులు తెలియని అమ్మాయి మనకొద్దురా బాబు. అది నైట్ డ్రెస్ అమ్మా. నైట్ డ్రెస్లంటే నైట్ పూటేసుకోవాలి, ఇలా పగలేసుకోకూడదు. హా మాత్రం లోకజ్ఞానం తెలియదనుకుంటున్నావా? కనీసం మనం చూసి నమస్కారం కూడా పెట్టలేదే అమ్మాయి. రేయ్, కల్చర్ తెలియని వాళ్ళు మనకు వద్దురా. లవ్వులాంటి ఏమైనా ఉంటే ఇక్కడే మర్చిపో. హలో ఆంటీ. హలో అంకుల్. సారీ అంకుల్, ఇందాక మీరు కోపంగా ఉన్నారని మిమ్మల్ని పలకరించలేదు. పలకరించకపోయినా పర్లేదమ్మా. అంటే మా నాన్న చాలా బ్రాడ్ మైండెడ్, పలకరించకపోయినా అర్థం చేసుకోగలడు అనమాట. తొక్కేం కాదు. నాకు నష్టాలు పలకరించకపోయినా నాకు నష్టమే లేదు. చేసిందేమో సిగ్గుమాలిన పని, మళ్ళీ సిగ్గు లేకుండా కవరింగ్ ఒకటి. లివిన్లో ఉంటే తప్పేముంది అంకుల్? లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ముందుగానే ఒకరినొకరు తెలుసుకోవడం సిగ్గుమాలిన పని ఎందుకు అవుతుంది అంకుల్? అంకుల్, మేమిద్దరం కలిసి ఉండడం మీకు నచ్చకపోవచ్చు, కానీ ఒకసారి మా ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఎంతో మంది లవ్ అంటూ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటూ అసలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే విడిపోతున్నారు. మా లైఫ్ అలా కాకూడదనే ఇదంతా. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా విడిపోతున్నారా? అలా అయితే మేమెందుకు కలిసున్నాం? అమ్మా, తప్పు పని చేసి నేను 100 నీతులు చెప్తాను. అలా అయితే మీ అమ్మాయికి పెళ్ళైన కొన్ని నెలలకే తన మ్యారీడ్ లైఫ్ ఎందుకు ఆగిపోయింది? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్లనే కదా ఆంటీ. అంటే పెళ్లికి ముందే ఇద్దరిని ఒకే రూమ్ లో పెట్టి వదిలేస్తే ఒకరికొకరు అర్థమైపోతారా? అయినా మా ఫ్యామిలీ విషయాలు నువ్వు తలదొరుచుకమ్మా. బాగో చెప్తున్నారు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. సడన్ గా ఆపేశారు, మాట్లాడుకోండి, మేమేం వినం. ఏమండి చెప్పండి. అవునవును, మాకు పుట్టు చెవుడండి. మీరెందుకు వచ్చారా ఆంటీ? చికెన్ కర్రీ చేశాను అబ్బాయి.
ఇవ్వడానికి వచ్చాను. తెలుసు కదా, చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని. మాకు ఏ కూరలు వద్దమ్మా. మీరు అలా వద్దంటే ఎలాగండి? అసలే మా ఆవిడ చికెన్ తీసుకురాకుంటే సూసైడ్ చేసుకుంటానండి. 5 కిలోమీటర్ ఇదే లుంగిలో వెళ్ళి తీసుకొచ్చారండి. మర్యాదగా తీసుకోండి సార్. హ్మ్. తీసుకున్నాం కదండి, ఇంకా వెళ్ళండి ఆంటీ. ఇప్పుడే కదా తీసుకుంది. తినేసి ఎలా ఉందో చెప్పండి. అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను. ఏమండి చెప్పండి. అవునులేండి, మాకు పెద్దగా పనేం లేదండి. మీరు ఫ్రీగా మాట్లాడుకోండి, మేమేం వినం. అసలు మీకేం కావాలండి? ఆంటీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చారంటీ. వీళ్ళంటే ఎలా ఉన్నారు? ఫ్యామిలీతో సంబంధం వీడేమో ఏమీ పట్టించుకోడు, ఏ సంబంధంలో వీళ్ళేమో ఊరికి దూరిపోతున్నారు. ఎరా నువ్వు ఇంకా వెళ్ళదా? అయినా డబ్బులు తీసుకోకుండా నేను ఎక్కడికి వెళ్తా గురుగారు? ఇదిగో డబ్బులే కదా, తీసుకో. నాకు అప్పుడే డబ్బులు వద్దండి. అయినా మీ ఫ్యామిలీ మ్యాటర్ కన్నా నా డబ్బులు మ్యాటర్ ఎక్కువ. పెళ్లి కాకుండా అమ్మ అబ్బాయి ఒక ఇంట్లో ఉన్నారంటే ఫ్యామిలీ లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అన్నీ చూసుకునే వెళ్తా. ఏ గురుగారు? చూసావా, పెళ్లి కాకముందు ఇద్దరు కలిసి ఉంటే సమాజంలో లోకమైపోతాం. నిజమే, ఈ రోజుల్లో ఇలాంటి పనులేంటండి? నేను ఇంకా పెళ్ళైనోళ్ళు అనుకున్నాను. మ్మ్. మీరు మరీ ఆంటీ గారు. అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అది పెద్ద విచిత్రమేం కాదు. ఆ? అది పెద్ద తప్పుగా చూస్తారు ఎందుకు? కిరాణా కొట్టుకెళ్ళి రేషన్ సామానం తీసుకుని వెళ్ళిపోవడం లాంటిది ఇది. అరే గోపి, పోలీసులు ఫోన్ చేసి వీళ్ళు హౌస్ అరెస్ట్మెంట్ చేస్తారు. కంప్లైంట్ ఇవ్వరా? నువ్వేదో నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటావంటే అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? టైంకి మాత్రం జీతం పడకపోతే ఓ తెగ్గోలెట్టేస్తావు. మేడం గారు, నేనేమైనా పిచ్చిదని అనుకుంటున్నారా? వాళ్ళ లవ్ జెన్యూన్ అనిపించి నేను కూడా ఎంకరేజ్ చేశాను. అదే టైంపాస్ లవ్ అయితే నేను మీకు చెప్పనేటండి. అబ్బా, ఉత్తమ పని విషయం. నువ్వు నీకు కూడా అనిపించడం, అది రైట్ రంగు నువ్వు నిర్ణయించుకోవడం, అది తిరిగి మాకు చెప్పడం. సార్ గారు, ఇందులో ఏముంది చెప్పండి? ప్రేమించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో ఆ మాత్రం తెలీదంటారా? ఇప్పుడు మీరు అమ్మగారు ఉన్నారు. ఇద్దరిని చూస్తే అసలు ఇద్దరి మధ్య ప్రేమే లేనట్టు కనిపిస్తూ ఉంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావి నువ్వు? అదే అమ్మగారు, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇద్దరూ ఒకరికొకరు బాగానే ఉన్నట్టు అనిపించరు, కనిపించరు. ఇందులో ఏం తప్పు జరిగిపోయిందనండి? మా ఆయన ఉన్నాడు, వీళ్ళలా ఉండమంటే ఉండనే ఉండడు. ఏంటే, ఇవన్నీ చూసి కూడా నీకు తప్పనిపించట్లేదా? కనీసం నాకు ఒక్కసారైనా చెప్దామనిపించలేదా? ఊరుకోండమ్మా, చాదస్త బుద్ధులు మీకింకా పోనే లేదు. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యుండి ఇంకా కొత్త జనరేషన్ కి మీరు అడాప్ట్ అవపోతే ఎలాగా? వీళ్ళతో చేరి ఆ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లైవ్ చూసి ఇది కూడా పాడైపోయిందే. సార్ గారు, నా మాట విని పెళ్లి ఖర్చులు వేస్ట్ అవ్వకుండా వీళ్ళు ఇలానే వదిలేయండి. అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. మీరు ఇలానే కొట్టుకోండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఏయ్, ఆ? అలసిపోయినా నాన్న, కొంచెం రెస్ట్ తీసుకుంటా. ఏం ఆ గదిలో అవసరం లేదు, ఈ గదిలో తీసుకో. సరే, అట్లీస్ట్ బట్టలైనా తెచ్చుకుంటా. లక్ష్మి, ఉమ్. ఈ నా కొడుకు పాడైపోయాడే. మన పరువు రోడ్డు మీద పడకముందే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మీరు సరిగ్గా విన్నారో లేదో, ఆ అమ్మాయి ఒక్క మాట అందండి. మనమ్మాయి లైఫ్ పాడైపోవడానికి మనం చేసిన అరేంజ్ మ్యారేజే కారణమంటోంది. ఈ లీవింగ్ రిలేషన్షిప్స్ వల్ల ఏదో మనసులు కలిసిపోతాయి, జీవితాంతం కలిసుండిపోతాం అన్న వాళ్ళ ఆలోచనని తప్పని ప్రూవ్ చేద్దాం. అప్పటి వరకు మనం ఇక్కడే ఉండిపోదాం. ఆ, అలా అయితే ఓ పని చేద్దాం. వాళ్ళ గురించి ఒక్కొక్కటి తెలుసుకుని వాళ్ళు ఇబ్బంది పెడితే ఇక్కడే ఉందాం. వాళ్ళది లవ్ కాదు, వయసులో వచ్చి వెరుతానని ప్రూవ్ చేద్దాం.